ఆ మాస్టర్ ప్లాన్లో పాత మాస్టర్ ప్లాన్ ఏమి డిస్టర్బ్ చేయకుండా ఒక 20 కిలోమీటర్ల పరిధిలో తణుకులో మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2025 మాస్టర్ ప్లాన్లో దగ్గర 101.5 కిలోమీటర్లు 101.5 కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ తీసుకురావటం జరిగింది. ఏదైనా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు పాతది డిస్టర్బ్ చేయకుండా పైకి తీసుకొచ్చే ముందు ఆ గ్రామాల పరిధిలో ఆ గ్రామాల పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ పెట్టడం, మాస్టర్ ప్లాన్ ద్వారా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ప్రజా అభిప్రాయం తీసుకున్నాకే ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ లేకుండా, ఏ ప్రజాభిప్రాయం తీసుకోకుండా, ఏ గ్రామంలోనూ పంచాయతీ అప్రూవల్ తీసుకోకుండా మరి వాళ్ళు చిన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ మున్సిపాలిటీ కూడా లేదు, కౌన్సిలర్స్ కూడా లేరు. ఈ కౌన్సిలర్ లేనప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో వార్డుల్లో ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకోకుండా మరి ఇందాక మీ విలేకరులందరినీ అడిగిన మీ నోటీసులో ఇది ఉందా, మరి మాకు కూడా తెలియదని మీరు కూడా అంటున్నారంటే ఇంకెవరికి తెలుస్తుందని నేను అంటున్నాను. ఇవాళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, పత్రికా విలేకరులు ఉన్నారు. ఎవరికి కూడా తెలియకుండా ఈ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దొడ్డిదారిలో దొంగచాటుగా అడ్డంగా చేయటానికి సిద్ధపడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన రాజకీయాల కుట్రతో. మరి నాకు 150 ఎకరాలు ఉందన్నారు. మరి 150 ఎకరాలు ఎక్కడికి వస్తుందో ఏ రోజుకి వస్తుందో నాకు కూడా తెలియదు. ఆ రాధాకృష్ణ గారు నాకు చెప్పాలి. నాకు 150 ఎకరాలు గ్రౌండ్ ఎక్కడుందో చూపించాలి. సరే, ఇది అనవసరం. కానీ ఇది చాలా మందికి ఇబ్బంది కలిగించే అంశంగా మారిపోతుంది. ఎందుకంటే 1976లో ఏదైతే నాకు టీడీఆర్ ఇచ్చారని అల్లరి చేశారో 21 ఎకరం ల్యాండ్, ఆ ల్యాండ్లో సన్నకారు చిన్నకారు రైతులందరూ ఎయిర్పోర్ట్ నుంచి సంబంధించి 1.5 ఎకరం 2 ఎకరాలు ఎకరం రైతులే అందరూ. వాళ్ళకి తెలియకుండానే ఆ ల్యాండ్ని గ్రీన్ బెల్ట్లో పెట్టడం జరిగింది. ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఎవరిది, ఆ 20 ఎకరాల ల్యాండ్ ఎవరిది? ఫ్యాక్టరీ గలవాళ్లే ల్యాండ్ చూపించి ఇది మా గ్రీన్ బెల్ట్ అని చూపించాలి. కానీ వేరే వాళ్ళ ల్యాండ్లో మాస్టర్ ప్లాన్లో అది గ్రీన్ బెల్ట్ కింద చూపించేసి వాళ్ళ పిల్లలకి కట్నం ఇచ్చుకోలేని పరిస్థితిలో, అది అమ్ముకోలేని పరిస్థితిలో, బ్యాంక్ లోన్ తీసుకోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయి చాలా సంవత్సరాలు అధికారులు నాయకుల చుట్టూ తిరిగి వేసారిపోయి మరి లాస్ట్ టైం నాకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ 10 ఎకరాలు కావాలో లాస్ట్ గవర్నమెంట్ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తాం, ఈ గ్రీన్ బెల్ట్ తీయటం జరగదు కానీ మీరు టీడీఆర్కి ఇచ్చుకోవచ్చని ఆయన మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేయటం, వాళ్ళు ఆ రకంగా నేను 10 ఎకరాలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రకంగా కొంతమంది సేవ్ అయ్యారు. కానీ దాని మీద నాకు 100 కోట్లని చొప్పేశారు. 70-80 కోట్ల రూపాయలు దాన్ని నేను 800 కోట్లని వేశాను. ఇవాళ మీరు ఏం చేద్దామని ఇంత 101 కిలోమీటర్ పరిధిలో ఇన్ని కార్యక్రమాలు చేసి మున్సిపాలిటీ ఒక చిన్న కాపీ ఒకటి పెట్టి మీరు ఈ గ్రామాలు చూడండి, ఏదైతే గ్రామాలు ఉన్నాయి, కావలిపురం గ్రామం వచ్చేటప్పటికి ఇండస్ట్రీలు పెట్టేశారు. ఇండస్ట్రీస్ జోన్కి చూపించారు. కావలిపురం ఊర్లో గ్రామాల మధ్యనే ఇళ్ల మధ్యనే ఇండస్ట్రియల్ జోన్ చూపించారు. రేపు వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఎలా అయితే గ్రీన్ బెల్ట్ లో ఈ షుగర్ ఫ్యాక్టరీ ముందు 21 ఎకరం పెట్టారో, మరి ఇండస్ట్రీలకి ఎన్ని ఎకరాలు పెడతారో తెలియదు పెట్టారో, వాళ్ళందరూ అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, లేకుంటే అయిపోతారు కదా. ఆ పరిస్థితి ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టారా మీరు?
ఆ గ్రామంలో వాళ్ళకి తెలిపారా? లేదు. మీరు అక్కడ ఇండస్ట్రియల్ జోన్ పెట్టేశారు. రేలంగి గ్రామంలో చాలా ఎకరాల్లో అక్కడ కూడా ఏదో హాస్పిటల్స్ అని, పోలీస్ స్టేషన్స్ అని, ఏదో రకరకాల ల్యాండ్స్ పెట్టేశారు. మీరు వేసిన రోడ్డు, మీరు వేసిన ఆ చూపించిన అన్ని కూడా ఎలా అమ్ముకుంటానికి, కొనుక్కుంటానికి లేకుండా అయిపోయే పరిస్థితి. మీరు ఆ రేలంగి గ్రామంలో గ్రామ సభ పెట్టారా? ఆ పంచాయతీలో మీ మాస్టర్ ప్లాన్ ఇదిగో మీకు ఇక్కడ పెట్టే చూడండి, ఈ మాస్టర్ ప్లాన్ లాగా మీరు ఆ పంచాయతీలో పెట్టారా అని నేను అడుగుతున్నా. లేదు. ఏలుపూరు గ్రామం ఉంది, ఏలుపూరు గ్రామంలో కూడా ఇవన్నీ పెట్టేశారు మీరు. ఆ ఏలుపూరు పంచాయతీలో మీరు పంచాయతీ తీర్మానం పెట్టారా? గ్రామ సభ పెట్టారా? నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న రాధాకృష్ణ నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏ ఉద్దేశం మీద పెట్టేస్తారు? ఇక్కడ మున్సిపాలిటీలో మరి ప్రజాప్రతినిధులు లేకుండా, మీరు ఎవరికి చూపకుండా, మీరేదో చిన్న ఇగో ప్రకటన, చిన్న ప్రకటన, ఇది ఎవరికైనా తెలుసా? ఇదే ప్రకటన మున్సిపల్ బోర్డులో పెట్టారు. మీరే ఏదో అనుకున్నారు, ఎవరో పట్టించుకోలేదు. వాళ్ళ మిమ్మల్ని పిలిచి ఈ మాస్టర్ ప్లాన్ ఇదని విలేకరులుగా మిమ్మల్ని కానీ ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా పిలిచేలా పెట్టారా అని నేను అడుగుతున్నాను. పెట్టకుండా దొంగచాటుగా దొడ్డిదారిని చేద్దామని చూస్తున్నారు. మరి అలా గోటేరు గ్రామ సర్పంచ్ కానీ అక్కడ మీరు నోటీస్ బోర్డులో కానీ పెట్టారా? అక్కడ గ్రామ సభ పెట్టారా అని అడుగుతున్నాను. గ్రామ సభ పెట్టకుండా ఏ రకంగా మీరు దీన్ని చేద్దామని చూస్తున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ నా ప్రజలు అక్కడ నన్ను 2 సార్లు ఓటేసి గెలిపించారు. ఇవాళ చాలా మంది గతంలో మీరు చేసిన పనులకి వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితిలో పొలాలు, మరి చాలా కట్నాలిచ్చుకోలేని పరిస్థితిలో, పెళ్లి చేసే కట్నం ఇస్తే వాళ్ళు అమ్మమంటే అమ్మలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పాలైపోతున్నారు. గోటేరు, అలాగే కే ఇల్లందరూ పర్రు, మరి కే ఇల్లందరూ పర్రులో కూడా పెట్టేశారు మీరు. అక్కడ గ్రామ సభలో పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారా? గ్రామ సభ పెట్టారా? ఆ బోర్డులో కనుక మీరు మాస్టర్ ప్లాన్ పెట్టారా అని అడుగుతున్నాను. అలాగే కొమరవరం గ్రామంలో మీరు పెట్టారా అని అడుగుతున్నాను. కొమరవరం మరి వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది ఇదైన వాళ్ళు ఉన్నారు. అక్కడ మాస్టర్ ప్లాన్ మీరు పెట్టేశారు. అక్కడ గ్రామ సభ పెట్టారా? ఆ గ్రామ సర్పంచ్ని ఏమన్నా అడిగారా? మరి ఏమన్నా తీర్మానం తీసుకున్నారా? ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను. కొమరవరం పోతే మండపాక గ్రామంలో కూడా చాలా మంది రైతాంగం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా మీరు పార్కులని అవని చాలా చూపించేశారు. ఆ పార్కుల్లో రేపొద్దున ఆ ల్యాండ్ ఉన్న వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, కట్టాలించుకోవడానికి లేదు. ఆ రైతులు ఏమైపోతారని నేను అడుగుతున్నాను. మీరు 101 కిలోమీటర్లు ఎన్ని పార్కులు ఇచ్చారో, ఎన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చారో, ఎన్ని హాస్పిటల్స్కి ఇచ్చారో, ఎన్ని పశువుల హాస్పిటల్కి ఇచ్చారో, ఎన్ని గ్రీన్ బెల్ట్లు పెట్టారో, ఏ రెడ్ జోన్లు పెట్టారో, ఈ రైతులందరూ ఏమైపోతారని నేను అడుగుతున్నాను. దానికి మీరు ఏ పంచాయతీలో గ్రామ సభ పెట్టారు, ఏ పంచాయతీలో తీర్మానం తీసుకున్నారు, ఇవన్నీ తీసుకోకుండా మీరు ఎలా చేస్తారని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మండపాక ఒడ్లూరు గ్రామం వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళిపోయి దాన్ని కూడా పెట్టేశారు. తేతలి గ్రామం, మరి తేతలి గ్రామంలో చాలా మంది రైతాంగం ఉన్నారు. వాళ్ళ గ్రామంలో కూడా పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారా? గ్రామ సభ పెట్టారా అని అడుగుతున్నాను. ఇవన్నీ పెట్టకుండా రాధాకృష్ణ మీరు ఎలా చేద్దాం అనుకున్నారు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా నేనున్నాను, నాకు ఏ కబురు లేదు. ఇలా చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ప్రతిపక్ష నాయకుడిగా పిలవలసిన అవసరం ఉంది, ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఇక్కడ వార్డుల్లో కౌన్సిలర్ లేరు కాబట్టి ప్రతి వార్డులో కూడా మీరు ఈ గ్రామ సభ ప్రజలతో పెట్టాలి. ప్రజాభిప్రాయం తీసుకోకుండా మీరు ఎలా చేస్తారని అడుగుతున్నాను నేను. అలాగే చెమటం, గుండ్రాచరవరం, కేసావరం, పాలంగి, తణుకు మున్సిపాలిటీ, టీఎంవరం, సజ్జాపురం, పైడిపర్రు, వెంకటరాయపురం, వీరభద్రపురం, ఈ పరిధిలో మీరు ఏమన్నా ప్రజాభిప్రాయం తీసుకున్నారా? ప్రజలతో సంప్రదించారా? ఆ ఏరియాలో ప్రతిపక్ష స్వపక్ష వాళ్ళతో కూర్చున్నారా? మీరేమన్నా తెలిపారా? ఎలా మీరు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ లో ఉత్తరం వైపు సచివాడ, చిలకంపాడు, మోర్త గ్రామాలు ఉత్తరం వైపు, తూర్పు వైపు